చంద్రబాబు నాయుడు గారు ఏదైతే గద్దెనెక్కారో అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అలాగే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నట్టే స్టీల్ ప్లాంట్ను కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ప్రైవేటు పరం కాకుండా ఆపేది నేను మాత్రమే అంటున్నా జగన్మోహన్ రెడ్డి. దీనికి ఏం చెప్తారు మరి మీరు? ముందుగా అందరికీ నమస్కారం. చింత చచ్చినా పులుపు చావలేదంటారు చూడు, అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఆడ దిక్కుమొక్కు లేకుండా ఉంది ఆ పార్టీ. ఉన్నోళ్ళంతా అటు ఇటు పారిపోతున్నారు. రాష్ట్రం ఈరోజు సుభిక్షంగా ఉంది. 4 వర్షాలు పడ్డాయి, రైతులు బాగున్నారు, 4 రకాల పథకాలు వస్తున్నాయి, ప్రజలు బాగున్నారు. అలాగే నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు. కొత్త కొత్త ఫ్యాక్టరీలు సంస్థలు ఎన్నెన్నో వస్తున్నాయి, అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి. అదేవిధంగా పోలవరం నిర్మాణం జరుగుతుంది, అమరావతి నిర్మాణం జరుగుతుంది, రోడ్లన్నీ పరిచారు 1000 కోట్లు పెట్టి. అంతా బాగుపడ్డాక ఇప్పుడు ఈయన కొత్తగా రాగం ఒకటి అందుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది ఎప్పటి నుంచో ఉన్నదే. అసలు నువ్వే కదా అమ్మింది, నువ్వే కేంద్రంతో లాలూచి అయింది, నువ్వు 5 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు విశాఖ ఉక్కు అనేది గాలిలో తేలాడింది కదా. ఏమైద్దా అని 365 రోజులు సమ్మెలోనే ఉండేవాళ్ళు కదా అక్కడ ఉద్యోగస్తులంతా కూడా. వాటన్నిటికీ మద్దతు ఇచ్చా కదా. విశాఖపట్నంలో ఈరోజు కూటమి నాయకులు మొత్తం కూడా భారీ మెజార్టీలతో గెలిచారు. విశాఖ ఉక్కు నాశనం చేయాలని చూసింది నువ్వు కాదా? అప్పుడు ఈయనకు ఒక సలహాదారుడు ఉండేవాడు, ఈయన అన్న అనేవాడు, ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని. ఆయన ద్వారాగా ఆయనకి ఈయన చెప్పిన మాట, అన్న ఈ ఇనుమంతా అమ్మేసుకొని ఇక్కడ రాజధాని పెడదామన్నావు, గుర్తుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఎన్నో పిచ్చి మాటలు చెప్పుకుంటావులే. ఈ విషయం నువ్వు చెబితే మేము పట్టించుకునే వాళ్ళం కాదు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు ఇంటర్వ్యూలో. అక్కడ ఇవన్నీ తీసేసి ఇక్కడ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మొత్తం అమ్మేసుకొని ఇక్కడ రాజధాని పెడదామన్నాడు విశాఖపట్నంలో. ఈయనకు పిచ్చేమన్నా పట్టిందేమని అప్పుడే అనుకున్నానని. అయినా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో నీకేం ప్రాబ్లం ఉందా? ఆయన లండన్ పోతున్నాడు ఇవాళ. లండన్ పోయేదేంది? మొన్న నర్సీపట్నం వెళ్ళి నానా హంగామా చేసి వస్తే మధ్యలో అరే ఎలికొచ్చి బొక్కలోంచి ఎలుక బయటకు వచ్చి ఎకిరించి లోపల దూరినట్టు ఇప్పటికీ 7 సార్లు వచ్చాడు. వస్తాడు కుయ్యి లటికని దూరతాడు. పైగా మన నర్సీపట్నంలో అన్నాడు 1923 సంవత్సరం అంట. లెక్కైతే లక్షలు అవుతుందిరా స్వామి. 1923 సంవత్సరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? నీ స్క్రిప్ట్ రాసిచ్చేదేవుడు చూసి ఏమంటే ఒక్క మాట తడబడినంత మాత్రాన ఆయన అలా విమర్శించడం కరెక్ట్ అంటారా? మేము తడబడని రోజు ఏదంటే అంటున్నాం. ఏ రోజు ఆయనకి మాట తడబడట్లేదు. పైగా ఆయన చదవటం కూడా రావట్లేదా? ఇక పరిపాలన సంగతిగా మనం అనుభవించింది. మళ్ళీ నేను వస్తే అన్నావు. నీ పరిపాలన చూసాం, నీ మాటలు విన్నాం, నీ చేతలు చూసాం. ప్రజలు అడుక్కు తిన్నారా స్వామి అని దెబ్బకి. నిరుద్యోగులైతే రాష్ట్రాలు వదిలి పారిపోయారు. రాయలసీమ ప్రజలంతా కూడా వేరే రాష్ట్రంలోకి వెళ్ళి చిన్న పనులు చేసుకొని బతికారు. ఈరోజు రాయలసీమ కూడా నీళ్లు తీసుకెళ్ళి చెరువులు మొత్తం 99% రాయలసీమ చెరువులు నీళ్లు నింపిన ఘనత ఈ కూటమి పార్టీలకే సంబంధించింది. కానీ అది ఇంకెవరికి లేదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా నువ్వు ఏ రోజు తాడేపల్లిలో ఉండి ఒకరోజు పేపర్ చదివినట్టు కానీ లేకపోతే రాజకీయాల్లో ప్రెస్ మీట్ పెట్టినట్టు కానీ ఏ రోజైనా ఉందా? వస్తావు, 2 మాటలు మాట్లాడతావు, రప్ప అయితే తప్పేంటి అంటావు, లేకపోతే ఇట్లాంటి దారుణమైన భాష. గాలి మాటలు, గాలి పార్టీ, గాలి కథ. ఆ ఫ్యాన్ ఎందుకు పెట్టుకున్నావో ఇప్పుడు అర్థమైంది. మాటలన్నీ గాలి మాటలు, గాలి పనులు, గాలి పార్టీ. ఎందుకు ఇంతే పెట్టుకున్నారని సుదీర్ఘంగా ఆలోచిస్తే మీ గుర్తు ఫ్యాన్ గుర్తు కదా. ఫ్యాన్ గుర్తు నుంచి వచ్చేది గాలే. ఇటువంటి గాలి పనులా? పో లండన్ వెళ్తున్నావుగా, మంచి మందులు వేసుకో, మంచి డాక్టర్ గారితో బాగా చూపించుకో, సిరప్పులు కూడా గంటకోసారి పోయి తెచ్చుకో, ఆరోగ్యంగా ఉండు, ఆరోగ్యవంతమైన రాజకీయాలు చెయ్యి. నువ్వు ఉండొద్దని మేము కోరుకోం. నీలాగా ప్రతిపక్ష నాయకులు చచ్చిపోవాలనో అందరూ జైళ్ళల్లో పడాలనో మేము కోరుకోం. నువ్వు ఉన్నంతకాలం సుభిక్షంగా కూటమి పరిపాలించింది.
తెలుగుదేశం పార్టీకి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి మాకు చాలా నమ్మకం కలుగుతుందని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇది నర్సీపట్నం పర్యటననే అసలు ఎలా చూడాలి? ఉత్తరాంధ్రలోంచే పెను ఉప్పెన వచ్చిందంట కూటమి ప్రభుత్వం మీద. మరి ఆ జన వ్యతిరేకత చూసి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కకావికలమైపోయారంట. మరి అయ్యన్న పాత్రుడు గారేమో అమెరికా వెళ్ళి దాక్కున్నారంట. ఏంటి ఇదంతా అసలుకి? అసలు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఓడిపోయావు అనుకో, సరే కానీ పాపం ఓడిపోయావు, నీ టైం బాగాలేదు, ఓడిపోయావు. సంవత్సరం తిరిగేసరికి మళ్ళీ నువ్వు ప్రజల్లోకి వస్తే గో బ్యాక్ జగన్ అంటున్నారు. సిగ్గు లేదు నీకు? జగన్మోహన్ రెడ్డి నీకు కొంచెం కూడా సిగ్గు పెట్టలా దేవుడు? గో బ్యాక్ జగన్ అంటుంటే ఎగేసుకొని పోయి నర్సీపట్నం కాలేజీ ఎంత కాలేజీ 11 కోట్లు నువ్వు అక్కడ ఖర్చు పెట్టింది. అసలు నర్సీపట్నం కాలేజీకి జీవో ఉందా? కేంద్ర అనుమతి ఉందా? ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 17 మెడికల్ కాలేజీల్లో 3 కాలేజీలకి కేంద్రం అనుమతి ఇచ్చింది. పిడుగురాళ్ళ, పాడేరు, మచిలీపట్నం, మిగతా ఏ కాలేజీలకు కూడా ఎటువంటి పర్మిషన్ లేదు లేదు లేదు. సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి పులివెందులకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వలేదు మెడికల్ కాలేజీకి. నీకు దమ్ముంటే జీవో చూపించు, కేంద్రం అనుమతి చూపించు, జీవో చూపించు. నువ్వు దొంగ మాటలు చెప్పి దొంగ జీవోలు చేసి అప్పట్లో ఉన్న వాళ్ళని కొంత మభ్య పెట్టగలిగామేమో. ఈరోజు అందరం కూడా 1కి 4 రాజకీయాలు తెలుసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పి నేర్చుకునే మాట్లాడుతున్నాం, మేము చూసే మాట్లాడుతున్నాం. ఇందులో అబద్ధం ఉంటే మీరు ఎటువంటి కేసు వేసినా నేను సిద్ధంగా ఉన్నా ఎదుర్కోవడానికి. మేమున్నాం, తెలుగుదేశం కార్యకర్తలం సిద్ధంగా. జీవోలు లేవని చెప్పి నిరూపిస్తాం మేము. ఇంకుంటే అయ్యన్న పాత్రుడు గారు రాజీనామా చేయాలి, నేను జీవో చూపించాను కదా అంటున్నాడు కదా. ఒక అసెంబ్లీ స్పీకర్ని పట్టుకొని అలా మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు? జీవో ప్రెస్కి ఇవ్వయా, జీవో ప్రెస్కి నువ్వు ఊరికో కాగితం ఇట్లా చూపిస్తే సరిపోందా? జిరాక్స్ కాపీ ఒకటి జీవో ప్రెస్కి, ప్రెస్ చూసిద్ది కదా, మీడియాకి ఇవ్వు, లేదా కోర్టుకి వెళ్ళు, ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఇక పిచ్చిమా ఈయన మాత్రం చూస్తే ఒంటేలు. అందుకే ఆయన పోడు అసెంబ్లీకి. నెంబర్ 2 రఘురామకృష్ణరాజు ఆయన చూస్తే పోడు, ఇటు చూస్తే పవన్ కళ్యాణ్, వాడు చూస్తే లోకేష్, వాడు చూస్తే చంద్రబాబు. ఆయనకి ఒళ్ళంతా భయం పట్టుకుంది. అందుకే అసెంబ్లీకి రాడు, లండన్ పోతున్నాడు, లేకపోతే బెంగళూరు పోతున్నాడని చెప్తున్నాను. నిన్న పేరు నాని హడావుడి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ఎలా చూడాలంటారు? అసలు అది తప్పు మాదేనయ్యా. పిల్లి గుడిదైతే ఎలికేదో చూపించిందంట. పేరు నాని గోడౌన్లో రేషన్ బియ్యం కాజేసినప్పుడు వదిలేసాం, దానికి మా వాళ్ళు యాక్షన్ తీసుకోలే. మళ్ళీ మొన్న రప్ప ఎందుకురా పద్దాకులు గోలా రాత్రి కన్నుకొట్టి వేసేసి పొద్దున్నే వెళ్ళి పలకరించి పరామర్శించమన్నప్పుడు ఏం చేయలే. ఇంకా అందుకని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులనే భయపెట్టే స్థాయికి పేరు నాని వచ్చాడు. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ చంద్రబాబు నాయుడు గారి మంచితనం అసమర్థతగా మారిందేమోనని మాకు అనుమానంగా ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు, అదే ఉంటే పోలీసులను బెదిరిస్తున్నారు. రోడ్డు మీదకి వస్తే గుడ్డలు ఉడదీస్తామంటారు, లేకపోతే తంతామంటారు, సప్త సముద్రాల అవతల ఉండాలి లాక్కొచ్చి కొడతామంటారు. ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? హోంమంత్రి అనిత గారు నిప్పు కణికలాగా కణకణలాడుతుండేది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆమె కూడా మెత్తగా అయిపోయింది. ఎందుకనో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ దాకా అసలు ఆ కొల్లు రవీంద్ర ఆ జిల్లా మినిస్టర్ ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన కాన్స్టిట్యూషన్ అయ్యుండే ఆయన కూడా పట్టించుకోపోవటం నిజంగా శోచనీయం. మేము కార్యకర్తలను చాలా బాధపడుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందువల్ల అంటారు ఈ రెచ్చిపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఈ పేరు నాని హఠాత్తుగా మళ్ళీ లైమ్ లైట్లోకి రావడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఎందుకంటే గత కొంతకాలంగా 2 నెలల కాలంగా అంబటి రాంబాబు మీడియాకు దూరంగా ఉన్నారు, ఆర్కే రోజా అందరు దూరంగా ఉన్నారు. అకస్మాత్తుగా పేరు నాని ముందరకు వచ్చేసారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అకస్మాత్తుగా రావటం కాదు, ఇదంతా వ్యూహంలే. కానీ ఒక్కొక్క కులవాడిని ఒక్కొక్కళ్ళకి పంపుతాడు. అసలు పేరు నాని కానీ, కొడాలి నాని కానీ, రోజాని కానీ, అంబటి రాంబాబు కానీ వదిలేసి ఇట్లా తిరగబట్టే వాళ్ళకి నోళ్ళు వస్తున్నాయి. దయచేసి కూటమి నాయకత్వం మొత్తానికి మేము విన్నవించుకునేది ఏముందంటే, తొందరగా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వండి.
ధైర్యాన్ని ఇచ్చేదాకా మాకు ఈ సమస్యలు తప్పవు. మీరు అరెస్టులు చేయాల్సిందే, వాళ్ళంతా తేల్చాల్సిందే, కోర్టుల్లో నిలబెట్టాల్సిందే, శిక్షలు పడాల్సిందే అని మేమందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మూకుమ్మడిగా ముక్తకంఠంతో మేము కోరుకుంటున్నాం.